నమస్తే మిత్రులారా. మరి 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కొడంగల్ చౌరస్తాకు వచ్చినటువంటి ఈ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ దత్తతరావు కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి కొడంగల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే కొడంగల్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా, నా నియోజకవర్గం సిరిసిల్లని మించి నేను ఇక అభివృద్ధి చేస్తానని ఎన్నో దొంగ హామీలను ఇచ్చి ఆ రోజు కొడంగల్ ప్రజలని నమ్మించి నట్టేట ముంచి గొంతు కోసి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి కేటీఆర్ మరి 3.5 సంవత్సరాలు ఒక కుంభకర్ణుని మాదిరి ఫామ్ హౌస్లో వండుకొని ఏ ఒక్క హామీని నెరవేర్తించకుండా మరి ముఖ్యంగా తీసుకుంటే ఆ రోజు ఇచ్చిన హామీలల్లా కొడంగల్లోకు కృష్ణానది జలాలు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చి కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతాను ఒక్కటి చెప్పిండు. కొడంగల్లో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నాడు, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఈ రకంగా ఎన్నో హామీలను ఇచ్చి ఆ రోజు ఓట్లు దండుకొని ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ నిన్న సిగ్గు లేకుండా మళ్ళీ కొడంగల్ కోజికి వచ్చిండు. మరి కోజికి వచ్చి మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే ఒక రోడ్ల మీద తాగుబోతాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏమంటున్నావా నువ్వు? మా నాయకుడిని కొడంగల్లదంతే మల్కాజ్గిరిలో పడ్డా. సరే, కొడంగల్ ప్రజలు ఇక్కడ 2 లక్షల ఓటర్లు ఉంటారు, ఓడగొట్టినరు. మల్కాజ్గిరిలో పోతే 30 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరిలో మీ ముడ్డి మీద దాన్ని గెలిపించిండ్రు. ఇడదంతే ఆడ పడ్డరు అన్నావు కదా. మరి నువ్వు అంతా పీకుడు కానివి అయితే మరి మీ అయ్యా ముఖ్యమంత్రి ఉండవు, నువ్వు మంత్రి ఉన్నావు. మరి నిజామాబాద్లో నీ చెల్లిని నిజామాబాద్లో దంతే వచ్చి మా నాయకుడు మల్కాజ్గిరిలో 30 లక్షల ఓటర్లతో గెలిస్తే మీ చెల్లి ఏం చేసింది? నీ ఇంట్లో పడ్డది. మళ్ళీ ఎక్కడ ముఖం లేకుండా ఏం చేసినావు? నామినేట్ పదవి ఇచ్చినావు. సిగ్గుండాల చెప్పనికే నాన్న నీకు జరిగితే ఒకటి, మా నాయకుడికి జరిగితే ఒకటి అంటావా? మీ చెల్లెని గెలిపించుకోలేనటువంటి దద్దమ్మవు నీవు రామారావు. ఏదో పెద్ద పెద్ద పొంగనామాలు కొడుతున్నావు మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నారని, కానీ నీ అయ్యకు పదవి ఊడిన తెల్లారి నిజామాబాద్ బిడ్డలు మీ చెల్లెని దాన్నిండ్రు. రాబోయే ఎన్నికల్లో నిన్ను, మీ అయ్యని, మీ కుటుంబాన్ని, మీ బావని, మీ బామర్దిని మొత్తం బట్టలిప్పి తనే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఒక మంత్రి హోదాలు ఉన్నావు, ఒక మంత్రిలాగా మాట్లాడు, ఒక కంత్రిలాగా మాట్లాడకు. ఏం సమాజం, ఏం మెసేజ్ ఇస్తున్నావు? ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు కామన్, దానికి తన్నీరు అని చెప్తావా? నీకు సిగ్గు లేదు ఇంతనన్నా? కోస్గిలు వచ్చినావు, నీవేం ఉద్ధరించినావా? ఆ రోజు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అన్నీ వాళ్ళు రేవంత్ రెడ్డి సోదరుడు కోస్గి బస్ డిపోకు తన సొంత నిధులతో 5 ఎకరాల భూమి కొనిస్తే దాంట్లో బస్ డిపో ఒక డబ్బా కట్టినావు, రేకుల షెడ్ వేసి దాన్ని ఓపెనింగ్ అన్నావు. ఒక బస్ అన్న కేటాయించలే. ఆ మున్సిపాల్లో మొత్తం మున్సిపల్లో నీవు నిన్న ఓపెన్ చేసినవన్నీ మున్సిపాల్కి సంబంధించిన అప్పులు. ఆ మున్సిపల్ అప్పులు తీసుకుంటే నీవు సిగ్గు లేకుండా ఓపెన్ చేసినావు. మరి ఓపెన్ చేసినావు యాజ్ ఏ ప్రోటోకాల్గా కోస్గి మున్సిపాలిటీలో మా కాంగ్రెస్కి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు వేసిండ్రు. మరి వాళ్ళని ఎందుకు ఓపెనింగ్కి విలువలేదు? మరి మా రేవంత్ రెడ్డి అన్న సోదరుడు తిరుపతి రెడ్డి గారు కూడా కోస్గి బస్ డిపోకు సొంత నిధులతోనే ఆయన భూమిని కొని బస్ డిపోకు గిఫ్ట్ డీడ్ చేస్తే మీకు పిలవాలనే కనీసం ఇంకిత జ్ఞానం సోయానే ఎందుకు లేదు? నిన్న కోస్గిలా నీవు వస్తే మొత్తం కోస్గిలా 144 సెక్షన్ పెట్టినావు. ఒక్క షాపు లేకుండా బంద్ పెట్టి ఒక నిర్బంధించి దొంగలాగా వచ్చి దొంగలాగా పోయినావు. నీవు అంత అభివృద్ధి పొడిస్తే, అంత నరికితే నీ సభ దగ్గర 5-6 వేల మంది లేరు. నీ పీకుడుగానికి 7,000 మంది పోలీసులు భద్రత. ఏతల పోదరాజుకి 7 కొట్టాలు, అందులో ఒకటే గుడ్డిపోతా అన్నట్లు నీ కేటీఆర్ నీకు అంత స్థాయి లేదు, నువ్వు అంత మోతెపారి కావు. ఏదో మీ అప్పు ఉన్నదని నువ్వు నడిపిస్తున్నావు, కానీ నీకు అంత లేదు. నీకు అంత నిన్ను అడ్డుకుని ఎవడు అడ్డుకోడు ఇక్కడ. నీవు లెక్కనకే లేవు. నీకు ఇంత ఖర్చు పెట్టిన వేస్ట్. నీ మీద అనవసరంగా నీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని మొత్తం నాశనం చేస్తున్నావు. నీవు కొడంగల్ ప్రజలకు ఇస్తాన్న హామీలేంది, నీవేం చేసినావు అది చెప్పు. కానీ ఊకేగానే పొంగనామాలు కొట్టి కాంగ్రెస్ 60 ఏళ్ళు ఏం పీకలేదు, నేనే వీకినా 8 ఏళ్ళల్లో ఏం పీకలేదు. కాంగ్రెస్ నిజంగానే 50 ఏళ్ళ అధికారంలో ఉండి మీ అప్పకో ఫామ్ హౌస్ కట్టేయలేదు, నీ అప్పలాక మీకో ఫామ్ హౌజు, తండ్రికో ఫామ్ హౌజు, కొడుకుకో ఫామ్ హౌజు, బిడ్డకో ఫామ్ హౌజు, దుబాయ్ల ఆస్తులు, దావోస్ల ఆస్తులు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏనాడు సంపాదించుకోలే. వాళ్ళు ఏమైనా సంపాదించారంటే తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, జూరాల ప్రాజెక్టు కానీ,
ఎస్ఆర్ఎస్వి కానీ భీమా, నెటెం సాగరు, కోయిల్ సాగరు, కడెం ప్రాజెక్టు, కొన్ని వందల ప్రాజెక్టులు కట్టినారు భారతదేశంలో. మీలాక మీ ఫామ్ హౌస్ల కోసం స్వార్థంతో డిజైన్ మొత్తం నీ ఫామ్ హౌస్ కాడికి తెచ్చుకునేటట్లు ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. ఖబర్దార్ కేటీఆర్, నీవు నిన్న నీ సభ ఎంత సక్సెస్ అయిందో నీకు తెలుసు. స్పష్టంగా నీ ఎమ్మెల్యే ముఖంలోనే కనబడుతుంది. పట్నం నరేందర్ రెడ్డి ముఖంలోనే ఓడిపోతానే ఒక బాధ కనిపిస్తుంది. కొడంగల్ ప్రజలు ఒక్కడి సక్క ఎలకుంటే పక్క నుంచి తాండూరు నుంచి జనాలను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, నీవు ఇంకెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తావో తెలంగాణ సమాజం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా నిన్ను నీ కుటుంబాన్ని బొంద పెడదామని చూస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.